తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడున్న కేరళ ప్రభుత్వం మీద అక్కడున్న కేరళ ముఖ్యమంత్రి విజయన్ పై అవాకులు చవాకులు పేలాడు. అక్కడున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని, విఫల ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా మాట్లాడొచ్చాడు. కేరళ సీఎం విజయన్ ఘాటుగా సమాధానం చెప్తూ, మేం పేదరిక నిర్మూలన చేపట్టాం, మేం విద్యారంగంలో విశేష కృషి చేశాం, అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మేము దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాం, తెలంగాణ కంటే ఏ విషయంలో వెనుకబడి ఉన్నామో సమాధానం చెప్పని మడత పెట్టి రేవంత్ కు సమాధానం చెప్పాడు. దీనిపై రేవంత్ తిరిగి స్పందిస్తూ, మీరు 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధిది, మా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైంది, మేమొచ్చి 2 ఏళ్ళైంది, మీకు మాకు ఏం పోలిక అని చెప్పి మళ్ళీ తిరిగి మాట్లాడాడు. మరి మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, మన సైజు తగ్గట్టుగా మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడితే మడత పెట్టి సమాధానం చెప్తారు. అందుకని కేరళ అనేది దేశానికే మోడల్, దాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడున్న కేరళ ప్రభుత్వం మీద అక్కడున్న కేరళ ముఖ్యమంత్రి విజయన్ పై అవాకులు చవాకులు పేలాడు. అక్కడున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని, విఫల ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా మాట్లాడొచ్చాడు. కేరళ సీఎం విజయన్ ఘాటుగా సమాధానం చెప్తూ, మేం పేదరిక నిర్మూలన చేపట్టాం, మేం విద్యారంగంలో విశేష కృషి చేశాం, అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మేము దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాం, తెలంగాణ కంటే ఏ విషయంలో వెనుకబడి ఉన్నామో సమాధానం చెప్పని మడత పెట్టి రేవంత్ కు సమాధానం చెప్పాడు. దీనిపై రేవంత్ తిరిగి స్పందిస్తూ, మీరు 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధిది, మా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైంది, మేమొచ్చి 2 ఏళ్ళైంది, మీకు మాకు ఏం పోలిక అని చెప్పి మళ్ళీ తిరిగి మాట్లాడాడు. మరి మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, మన సైజు తగ్గట్టుగా మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడితే మడత పెట్టి సమాధానం చెప్తారు. అందుకని కేరళ అనేది దేశానికే మోడల్, దాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడున్న కేరళ ప్రభుత్వం మీద అక్కడున్న కేరళ ముఖ్యమంత్రి విజయన్ పై అవాకులు చవాకులు పేలాడు. అక్కడున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని, విఫల ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా మాట్లాడొచ్చాడు. కేరళ సీఎం విజయన్ ఘాటుగా సమాధానం చెప్తూ, మేం పేదరిక నిర్మూలన చేపట్టాం, మేం విద్యారంగంలో విశేష కృషి చేశాం, అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మేము దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాం, అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నాం, తెలంగాణ కంటే ఏ విషయంలో వెనుకబడి ఉన్నామో సమాధానం చెప్పని మడత పెట్టి రేవంత్ కు సమాధానం చెప్పాడు. దీనిపై రేవంత్ తిరిగి స్పందిస్తూ, మీరు 70 ఏళ్లలో సాధించిన అభివృద్ధిది, మా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైంది, మేమొచ్చి 2 ఏళ్ళైంది, మీకు మాకు ఏం పోలిక అని చెప్పి మళ్ళీ తిరిగి మాట్లాడాడు. మరి మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి, మన సైజు తగ్గట్టుగా మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడితే మడత పెట్టి సమాధానం చెప్తారు. అందుకని కేరళ అనేది దేశానికే మోడల్, దాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి.